అమరావతిలో ఇంకొక ముఖ్యమైన హైలైట్ ఏంటంటేనండి, సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ కదండి అమరావతికి అన్ని రోడ్లని కనెక్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ రోడ్ ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్. అదే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది ఏకంగా 300 అడుగుల వెడల్పైన రోడ్డు అండి. అంతేకాదండి, ఇంకొక 200 అడుగుల వెడల్పు కూడా చేసుకోవటానికి వీలుగా ప్లేస్ అనేది వదిలిపెట్టేయటం జరిగిందండి. అయితే యాక్చువల్ గా ఆల్రెడీ కంప్లీట్ అయిన రోడ్డు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఫ్రంట్ మనకు కనపడుద్ది. అక్కడ నుండి ఇటు సైడ్ మనకి ఇది వరకు లేదు. ఇప్పుడు మనకి రైతులు ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. సెంట్రల్ లో డెవలప్ చేయవలసిన రోడ్డు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ సైడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ డ్రైనేజీలు డెవలప్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఆ సైడ్ మనకి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ 3 వరుసల్లో చెట్లు పెంచుతారండి. మళ్ళా ఇది సెంటర్ లో రోడ్డు అనుకుంటే ఇటు సైడ్ ఏ రోడ్డు అయితే వచ్చిందో ఆ రోడ్డు అక్కడ కూడా వస్తుంది. ఇదేంటంటే 9 వరుసల రోడ్డు అండి. ఆ చివర 3 వరుసలు ఉంటాయి, సెంటర్ లో 3 వరుసలు ఉంటాయి, ఈ చివర 3 వరుసలు ఉంటాయి, తర్వాత డ్రైనేజీలు వస్తాయి, తర్వాత 3 వరుసలు చెట్లు వస్తాయి. అలాగే ఇటు సైడ్ కూడా డ్రైనేజీలు ఉంటాయి, మరలా 3 వరుసలు చెట్లు ఉంటాయి. ఇంత విశాలమైన రోడ్డు అయితే మనం ఇండియాలో అయితే ఎక్కడ చూడలేమండి భవిష్యత్తులో. అలాంటి రోడ్డు మనకి సెకండ్ ఫేజ్ కూడా ఫినిష్ అయిపోతుందండి. దీన్ని తీసుకెళ్లి మనకి ఉండవల్లి దగ్గర కనెక్ట్ చేస్తున్నారండి, విజయవాడ టు మంగళగిరి రోడ్డు దగ్గర. అదేనండి ఓల్డ్ విజయవాడ టు గుంటూరు రోడ్డు అనే ఉండే, ఓల్డ్ చెన్నై కోల్కతా రోడ్డు అనే ఉండే. ఆ రోడ్ లో ఈ హైవేను ప్రస్తుతం కలిపేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లి స్టీల్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ రోడ్డు విజయవాడ వారధి దగ్గరికి వెళ్తుందండి. పెద్ద ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఉండవల్లి నుంచి తాడేపల్లి వరకు చాలా పెద్ద ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యే లోపల ట్రాన్స్పోర్ట్ కాకుండా మనకి స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారండి. చాలా అద్భుతమైన రోడ్డు అండి. మన అమరావతికి ఒక మణిహారం అని చెప్పుకోవాలి. ఇది రాజధాని మొత్తం అన్నిటికీ కూడా హార్ట్ లాంటిదండి. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్స్ మేము చూపించాం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.